దామోదర్ రెడ్డి చిలక ప్రవీణ్ అన్న గారికి నమస్కారం. థ్యాంక్ యూ బ్రదర్, నమస్కారం అన్న. మెట్రో రైల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి మెట్రోలో 1000 కోట్ల స్కామ్ చేశాడు. మెట్రో భవన్లో టోటల్ ఆంధ్ర వాళ్ళే అన్న. MD2 ఫార్మర్స్లు కొట్టుకుంటున్నాడు. శంషాబాద్లో చేవెళ్లలో ఉన్నవి గౌట్ ఎంక్వైరీ చేయాలి. అయితే కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద ఏమాత్రం కోపంగా లేడు, మనల్ని నమ్మించడానికే చేస్తున్నాడు. ఇదే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి అట కొన్ని 1000 కోట్ల స్కామ్ జరిగిందట. అది కేటీఆర్కి తెలిసాట. దాన్ని హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో వేద్దామని కొంతమంది మేధావులు పోతే దాన్ని ముట్టుకోకూడదు అని పక్కకు జరిపినట. ఎందుకంటే దాన్ని ముట్టుకుంటే ఇమీడియట్లీ కేటీఆర్ పోయి జైల్లో పడతాడు. ఎందుకంటే కేటీఆర్ మీద కొన్ని ఇప్పటికే ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా, ఆయనది ముట్టుకుంటే ఈయనే జైల్లో పడతారా? అంత సిండికేట్ రాజకీయం జరుగుతుంది తెలంగాణలో. ఎవ్వడు నిజాయితీ పరలేడు. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్లో కావచ్చు, ఒక పెద్ద సిండికేట్ రాజకీయం జరుగుతుంది. ఇప్పుడు మెట్రోలో మనకు మెట్రో వచ్చి దగ్గర 10 సంవత్సరాల పైన అవుతుంది. కేసీఆరే ఉన్నాడు. మరి ఆంధ్రలో ఎందుకు తీసుకున్నాడు? గంత ఎందుకు బ్రదర్? ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ మన ఇక్కడ అమీర్పేట దగ్గర ఆ కింద మనము ఆ స్కూటర్ స్టాండ్ పెడతాం కదా, స్కూటర్ స్టాండ్ దగ్గర డబ్బులు వసూలు చేసే పిల్లగాడు ఆంధ్ర పిల్లగాడు. నేను ప్రత్యేకంగా మాట్లాడిన ఆగి, మీది ఎక్కడ అని అడిగిన. ఆంధ్ర అని అన్నాడు. ఎంత వస్తుంది శాలరీ అన్న? 25,000 వస్తాయి అన్నాడు. ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండ్రు ఇదంతా? ఈ మోటార్ సైకిల్ పెట్టుకునే స్టాండ్ అంటే ఆంధ్రలోకి ఇచ్చిండ్రు అన్నారు. మరి కేసీఆర్ అయితే తెలంగాణ వాదే కదా. మరి తెలంగాణ అంటే వీళ్ళే అంటే తెలంగాణ అన్నట్టు మాట్లాడతారు కదా. మరి ఆ సైకిల్ స్టాండ్ కూడా పెట్టుకునే ఆ నాలెడ్జి మన పిల్లలకు లేదా? లేకపోతే ఆ కాంట్రాక్టు మనకు ఇవ్వలేరా? కాబట్టి కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా కూడబలుకొని మనల్ని ఎమోషన్ ట్రాప్లో వేసి ఓట్ల కోసం రాజకీయం చేస్తాను. మీరు అర్థం చేసుకోర్రు ఇక.